ఎందుకంటే నాకు షెగువేరా చాలా ఇష్టం. షెగువేరా ఎందుకు ఇష్టం అంటే, షెగువేరా మంచి కుటుంబంలో పుట్టాడు, డబ్బులు ఉన్నాయి షెగువేరాకి. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం రీజనబుల్గా ఉద్యోగస్తులు. కానీ తనకి సంబంధం తన జాతి కాదు, తన దేశస్తులు కాదు బాధపడతా. ఎక్కడో మారుమూల వేరే దేశస్తులు పడుతుంటే కూడా మానవత్వం అతనిలో లేచింది. అతను వాళ్ళ తరపున సాయుధ పోరాటం చేశాడు. అలాంటి షెగువేరాని 5,000 మందితోటి ఒక బర్డోలు ఎక్స్పెరిమెంట్ చేసిన మహాత్మా గాంధీ, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వైస్రాయ్ వెట్టకారం చేశాడు గాంధీని. నువ్వేం చేయగల 5,000 మందితో అంటే, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని కూలుద్దాం అనుకుంటావంటే ఇది ఆన్ రికార్డ్ ఉంటుంది, కూల్చి చూపిస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్, మొదటి మెట్టు చెప్పారు గాంధీజీ. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హరిజనులు అంటే సరిపోదు, చట్టపరమైన హక్కులు కావాలి. మీరు హక్కులు చేర్చుకుంటే సరిపోదు. నేను ఎస్సీ వర్గాలకి, అణగారిన వర్గాలకి రాజ్యాంగంలో వారి భద్రతని కల్పిస్తేనే ఈ రోజున ఈ పరిస్థితి ఉంది. కల్పించకపోయి ఉండుంటే ఈ ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు ప్రతి వీధికి ఒకడు ఉండేవాడు. అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చదివి ఆకలింపు చేసుకొని అర్థం చేసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. ఏదో 2 సినిమాలు చేసాం, 10 మంది చప్పట్లు కొడతారని రాజకీయాల్లోకి రాలా. చాలా క్లారిటీ తోటి సుదీర్ఘమైన పోరాటం చేయడానికి, దశాబ్దాలు మనము తిప్పని పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఎన్టీ రామారావు గారి లాగా 9 నెలల్లో ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. ఒక పోరాటం చేసి ఒక బలమైన పాలసీ పెడితే వచ్చే 3 తరాలు మళ్ళీ ఇదే పాలసీ గురించి మాట్లాడాలి. దానికోసం రాజకీయాల్లోకి